20 ఇయర్స్ ఏజ్లో ఈ డెంటల్ మిస్టేక్స్ అవాయిడ్ చేసి ఉంటే నా టీత్ చాలా హెల్తీగా ఉండేవి అని మీలో ఎవరికైనా అనిపిస్తుందా? ఆ మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు చెప్తా. పళ్ళు జిమ్మలు లాగుతున్నాయి కదా అని ఇగ్నోర్ చేయడం, అలా ఇగ్నోర్ చేయకుండా ఎందుకు జిమ్మలు లాగుతున్నాయని కారణాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్మోకింగ్, సాఫ్ట్ డ్రింక్స్ తాగడం టీత్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుందని మీలో చాలా మందికి తెలియదు. విజ్డమ్ టూత్ చాలా ఇంపార్టెంట్ అని మనకి ఎర్లీ ఏజ్లో తెలియకపోవడం, జ్ఞానదంతం చెకప్ చేయించుకోకుండా వదిలేయడం, చిన్న వయసులోనే అంటే మిక్స్డ్ డెంటిషన్ పీరియడ్ అంటే పాల దంతాలు పోయి పర్మనెంట్ దంతాలు వచ్చే టైంలోనే మనం ఈ క్లిప్ ట్రీట్మెంట్కి సంబంధించి ఎగుడు దిగుడు పళ్ళు, పళ్ళ మధ్య గ్యాప్స్ ఇవన్నీ స్టార్టింగ్ స్టేజ్లోనే ఎర్లీగా డిటెక్ట్ చేసి దానికి ట్రీట్మెంట్ చేయించుకోకుండా పెద్ద అయ్యాక చూసుకుందాంలే అని వదిలేయడం. మోస్ట్ ఇంపార్టెంట్, రోజుకు 2 సార్లు బ్రష్ చేయడం, ఫ్లాసింగ్ చేయడం, ప్రతి 6 నెలలకు ఒకసారి పళ్ళ క్లీనింగ్ చేయించుకోవడం. ఈ మిస్టేక్ చేయకుండా ఉండుంటే నాకు పళ్ళు చాలా హెల్తీగా ఉండేవి.